దేవిశ్రీ ప్రసాద్ ఈ పేరు వింటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది అద్భుతమైన మ్యూజిక్, దానికి తోడు మైండ్ బ్లాకింగ్ ఎనర్జీ. స్టేజ్ పైన మైక్ పట్టుకుని పాడిన, థియేటర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మోగించిన, మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ స్టెప్పులేయించడం ఒక డిఎస్పీకే చెల్లింది. కేవలం 19 ఏళ్ల చిన్న వయసులోనే దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటి సినిమాతోనే తన డిఫరెంట్ ట్యూన్స్ తో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నాడు. కేవలం మ్యూజిక్ ఇవ్వడమే కాదు, పాటలు రాయడం, పాడడం, తన అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో ఈవెంట్లను హోరెత్తించడం డిఎస్పీకే సొంతమైన ప్రత్యేకం. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికి టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల్లో ఒకరిగా మారిన దేవి ఆ తర్వాత కొద్ది రోజులకే నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. అప్పట్లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ జోరు కాస్త తగ్గాక చాలా ఏళ్లపాటు తెలుగులో పెద్ద హీరోల సినిమాలకి మొదటి ఛాయిస్ దేవిశ్రీ ప్రసాదే. ఆయన చేసిన మ్యూజిక్ మ్యాజిక్ అలాంటిది మరి. అయితే నాణ్యానికి రెండో వైపు ఉన్నట్లు గత కొన్నేళ్లలో పరిణామాలు కాస్త మారాయి. తమన్, అనిరుద్ధ్ రవిచంద్ర వంటి సంగీత దర్శకులు సరికొత్త సౌండింగ్తో విజృంభించడంతో దేవి దూకుడు కాస్త తగ్గింది. వరుసగా సినిమాలు తగ్గడం ఒక ఎత్తైతే డిఎస్పీ మ్యూజిక్లో క్వాలిటీ కూడా తగ్గిందనే విమర్శలు గట్టిగానే వచ్చాయి. దీనికి తోడు ఎల్లమ్మ చిత్రంతో ఆయన హీరో అవతారం ఎత్తుతుండడంతో ఇక సంగీతం మీద దేవికి ఫోకస్ తగ్గిపోయిందని, ఆయన పనైపోయిందని రకరకాల వార్తలు నెట్టింటా హల్చల్ చేశాయి. కానీ రాక్ స్టార్ ఊరికే తగ్గుతాడా? చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ తన మార్క్తో విజృంభించడానికి డిఎస్పీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దేవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన అనౌన్స్మెంట్లు ఆయన అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. ఎల్లమ్మ సినిమా నుంచి పార్సీ పాత్రలో దేవిని పరిచయం చేస్తూ విడుదల చేసిన చిన్న గ్లిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ గ్లిమ్స్ లో సంగీతపరంగా తన మార్కును మరోసారి చూపించాడు. ఇంటెన్స్ గా కొత్తగా అనిపించే సౌండింగ్ తో ఎల్లమ్మ మ్యూజిక్ పై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాడు. మరోవైపు అక్కినేని నాగార్జున కెరీర్లో మైలురాయి లాంటి 100వ సినిమాకు కూడా దేవినే సంగీత దర్శకుడిగా ప్రకటించారు. నాగార్జునతో దేవికిది 7వ సినిమా కావడం విశేషం. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. నాగార్జునకిది ప్రెస్టీజియస్ మూవీ కావడంతో దేవి తన సంగీతంతో థియేటర్లను ఉర్రూతొలగిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తమిళంలో కూడా కార్తీ 30వ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవినే ఎంపిక చేశారు. ఇలా ప్రస్తుతం దేవి సైన్ చేసిన సినిమాలన్నీ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒకే ఒక్క అంశంపై ఉంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమాకు దేవి పనిచేస్తాడా లేదా? తొలిసారిగా దేవిశ్రీ ప్రసాద్ లేకుండా వేరే సంగీత దర్శకుడితో సుక్కు పూర్తి స్థాయిలో ఒక సినిమాకు పనిచేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ కాంబో మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.